Hello everyone, welcome to Competitive Knowledge Bank. Like our videos, please like, share and subscribe to our channel. ఇంపార్టెంట్ బిట్స్ ఇన్ హిస్టరీలో ముఖ్యమైన కొన్ని బిట్స్ ఇప్పుడు చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, ఈ క్రింది వానిలో ఏది సరి అయినది? ఏ. బాబర్ కుమారుడు హుమాయూన్, బి. జహంగీర్ తండ్రి హుమాయూన్, సి. అక్బర్ బాబర్ కుమారుడు, డి. హుమాయూన్ షాజహాన్ కుమారుడు. క్రింద ఇవ్వబడిన ఆప్షన్స్లో ఏది సరి అయినదో గుర్తించండి. ఆన్సర్ బాబర్ కుమారుడు హుమాయూన్. ఏ ఆన్సర్. సెకండ్ క్వశ్చన్, మలివేద కాలంలో ఆడపిల్లలను భారంగా భావించేవారని ఎక్కడ వ్రాయబడింది? ఆప్షన్స్: ఏ. రామాయణం, బి. ఐతరేయ బ్రాహ్మణం, సి. ఋగ్వేదము, డి. ఏదీ కాదు. క్రింద ఇవ్వబడిన ఆప్షన్స్లో ఏది సరి అయినదో గుర్తించండి. ఆన్సర్ ఐతరేయ బ్రాహ్మణం. ఋగ్వేద కాలం నాటికి ప్రధానంగా స్త్రీకి పురుషుడితోటి సమానమైన హోదా ఉండేది. కానీ మలివేద కాలం వచ్చేటప్పటికి స్త్రీ యొక్క సమాజంలో ఆమె యొక్క స్థానం తగ్గుతూ వచ్చింది. అలాగే ఆడపిల్లలను కూడా మలివేద కాలం వచ్చేటప్పటికి భారంగా భావించేవాళ్ళు. థర్డ్ క్వశ్చన్, జైన మత మొదటి తీర్థంకరుడు ఎవరు? ఆప్షన్స్: ఏ. వర్ధమాన మహావీరుడు, బి. పార్శ్వనాథుడు, సి. వృషభనాథుడు, డి. మహాబలుడు. క్రింద ఇవ్వబడిన ఆప్షన్స్లో ఏది సరి అయినదో గుర్తించండి. ఆన్సర్ సి. వృషభనాథుడు. జైన మత మొదటి తీర్థంకరుడు వృషభనాథుడు. అంటే జైన మతానికి ఆ మత తీర్థంకరులని అంటారు. వారిలో ఈ వృషభనాథుడు మొదటి తీర్థంకరుడు. వర్ధమాన మహావీరుడు 24వ తీర్థంకరుడు. పార్శ్వనాథుడు 22వ తీర్థంకరుడు. ఫోర్త్ క్వశ్చన్, సముద్రగుప్తుని ఇండియన్ నెపోలియన్ అన్న చరిత్రకారుడు ఎవరు? ఆప్షన్స్: ఏ. డి. బెనర్జీ, బి. వివి స్మిత్, సి. షాహిన్, డి. వివి భట్టు. క్రింద ఇవ్వబడిన ఆప్షన్స్లో ఏది సరి అయినదో గుర్తించండి. ఆన్సర్ బి. వివి స్మిత్. అంటే ఆయన వివి స్మిత్ అనే చరిత్రకారుడు సముద్రగుప్తుని యొక్క గొప్పతనాన్ని బట్టి ఆయన ఇండియన్ నెపోలియన్ అని కీర్తించాడు. నెపోలియన్ ఐరోపాలో ఐరోపా మొత్తాన్ని కూడా తన స్వాధీనంలోకి తెచ్చుకున్న గొప్ప చక్రవర్తి. ఆయనతో పోల్చాడు. ఫిఫ్త్ క్వశ్చన్, గౌతమ బుద్ధుడు పుట్టిన స్థలము ఏది? ఆప్షన్స్: ఏ. బుద్ధగయ, బి. లుంబిని, సి. కుంద, డి. సాన్సి. క్రింద ఇవ్వబడిన ఆప్షన్స్లో ఏది సరి అయినదో గుర్తించండి. ఆన్సర్ బి. లుంబిని. గౌతమ బుద్ధుడు లుంబినిలో జన్మించాడు. సిక్స్త్ క్వశ్చన్, ఢిల్లీ సుల్తానుల పరిపాలనా కాలాన్ని, ఆ వంశాలను వరుస క్రమంలో రాయండి. ఆప్షన్స్: ఏ. తుగ్లక్, బానిస, ఖిల్జీ, సయ్యద్, లోడి,
వంశాలు. బి బానిసా, ఖిల్జీ, తుగ్లక్, సయ్యద్, లోడీ వంశాలు. సి బానిసా, తుగ్లక్, ఖిల్జీ, సయ్యద్, లోడీ. డి ఏది కాదు. క్రింద ఇవ్వబడిన ఆప్షన్స్లో ఏది సరి అయినదో గుర్తించండి. ఆన్సర్ బి బానిసా వంశము, ఖిల్జీ వంశము, తుగ్లక్ వంశము, సయ్యద్ వంశము, లోడీ వంశాలు. ఈ 5 వంశాలు కూడా ఢిల్లీని వరుస క్రమంలో పరిపాలించారు. మొదట బానిస వంశము, ఆ తర్వాత ఖిల్జీ వంశస్థులు, ఆ తర్వాత తుగ్లక్ వంశస్థులు, ఆ తర్వాత సయ్యద్ వంశస్థులు, చివరిగా లోడీ వంశస్థులు ఢిల్లీని రాజధానిగా చేసుకొని పరిపాలించారు. 7th క్వశ్చన్. షహనాయి మార్కెట్ విధానాన్ని ప్రవేశపెట్టింది ఎవరు? ఆప్షన్స్. ఏ కుతుబుద్దీన్ ఐబక్, బి ఇల్తుత్మిష్, సి అల్లావుద్దీన్ ఖిల్జీ, డి మహమ్మద్ బిన్ తుగ్లక్. క్రింద ఇవ్వబడిన ఆప్షన్స్లో ఏది సరి అయినదో గుర్తించండి. కరెక్ట్ ఆన్సర్ అల్లావుద్దీన్ ఖిల్జీ. ఈయన ఒక షహనాయి మార్కెట్ అనే ఒక కొత్త మార్కెట్ విధానాన్ని ప్రవేశపెట్టాడు. నెక్స్ట్ క్వశ్చన్. సుల్తాన్ రజియా ఎవరి కుమార్తె? ఆప్షన్ ఏ ఇల్తుత్మిష్, ఆప్షన్ బి గియావుద్దీన్ బాల్బన్, ఆప్షన్ సి అల్లావుద్దీన్, ఆప్షన్ డి ఫిరోజ్. క్రింద ఇవ్వబడిన ఆప్షన్స్లో ఏది సరి అయినదో గుర్తించండి. ఆన్సర్ ఇల్తుత్మిష్. సుల్తాన్ రజియా ఆమె ఇల్తుత్మిష్ కుమార్తె. ఆమె మంచి సమర్థురాలుగా ఇల్తుత్మిష్ భావించడం వలన ఆయన తరువాత ఢిల్లీ సింహాసనానికి సుల్తాన్ రజియాను వారసురాలుగా చేశాడు. నెక్స్ట్ క్వశ్చన్. తాజ్మహల్ నిర్మించిన మొఘలు చక్రవర్తి ఎవరు? ఆప్షన్స్. ఏ అక్బర్, బి షాజహాన్, సి జహంగీర్, డి ఔరంగజేబ్. క్రింద ఇవ్వబడిన ఆప్షన్స్లో ఏది సరి అయినదో గుర్తించండి. ఆన్సర్ బి షాజహాన్. ఈ తాజ్మహల్ అనేది ప్రపంచంలోనే ఒక గొప్ప కట్టడాల్లో ఒకటి. దాన్ని షాజహాన్ తన భార్య ముంతాజ్ ఆమె యొక్క జ్ఞాపకార్థము ఈ షాజమహల్ని ఆగ్రా సమీపంలో యమునా నది ఒడ్డున నిర్మించాడు. నెక్స్ట్ క్వశ్చన్. 2వ పానిపట్టు యుద్ధము ఎప్పుడు జరిగింది? ఆప్షన్స్. ఏ 1526, బి 1556, సి 1656, డి 1456. క్రింద ఇవ్వబడిన ఆప్షన్స్లో ఏది సరి అయినదో గుర్తించండి. ఆన్సర్ బి 1556. 1556లో అక్బర్కు హేమూకు ఈ 2వ పానిపట్టు యుద్ధం జరిగింది. ఇది కూడా చాలా ప్రాముఖ్యమైన యుద్ధం. మొదటి పానిపట్టు యుద్ధంలో బాబర్ ఇబ్రహీం లోడీని ఓడించి ఢిల్లీకి వస్తే ఢిల్లీని ఆ రాజ్యానికి తన పరిపాలనలోకి తెచ్చుకుంటే ఈ 2వ పానిపట్టు యుద్ధంలో అక్బరు హేమూను వధించి ఢిల్లీని మళ్ళీ స్వాధీనం చేసుకున్నాడు. నెక్స్ట్ క్వశ్చన్. వాస్కోడా గామా ఎప్పుడు భారతదేశము చేరాడు?
ఆప్షన్స్ ఏ 1398 మే 17, ఆప్షన్ బి 1498 మే 17, ఆప్షన్ సి 1298 మే 17, ఆప్షన్ డి 1598 మే 17. క్రింద ఇవ్వబడిన ఆప్షన్స్లో ఏది సరి అయినదో గుర్తించండి. ఆన్సర్ బి 1498 మే 17. 1498 మే 17న ఆయన కాలికట్టు సమీపంలో అక్కడికి ఈయన వాస్కోడిగామా భారతదేశంలో ఉన్న కాలికట్టుకు చేరాడు. అప్పుడు అక్కడ జామెరిన్ ఆ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నాడు. నెక్స్ట్ క్వశ్చన్. క్రీస్తు శకము 6వ శతాబ్దంలో భక్తి ఉద్యమము మొదట ఎక్కడ ఆవిర్భవించినది? ఆప్షన్స్ ఏ ఒడిశా, బి తమిళనాడు, సి ఉత్తరాదిలో, డి బెంగాల్లో. క్రింద ఇవ్వబడిన ఆప్షన్స్లో ఏది సరి అయినదో గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ బి తమిళనాడు. మొట్టమొదటిసారిగా భారతదేశంలో ఈ భక్తి ఉద్యమం అనేది క్రీస్తు శకము 6వ శతాబ్దంలో తమిళనాడులో ప్రారంభమైంది. ఆ తర్వాత ఒరిస్సా కానీ ఉత్తర భారతదేశం దేశమంతటా కూడా ఈ భక్తి ఉద్యమం అనేది వ్యాపించింది. అంటే భక్తి కేవలం ముక్తి పొందటానికి భక్తి మార్గం ద్వారా కూడా ముక్తి పొందవచ్చునని ఈ భక్తి ఉద్యమకారులు పాటల ద్వారా వాటి ద్వారా దేశమంతా కూడా ప్రచారం చేశారు. నెక్స్ట్ క్వశ్చన్. కబీర్ ఏ భాషలో కవిత్వం రాశారు? ఆప్షన్స్ ఏ తమిళము, ఆప్షన్ బి కన్నడం, ఆప్షన్ సి హిందీ, ఆప్షన్ డి సంస్కృతము. క్రింద ఇవ్వబడిన ఆప్షన్స్లో ఏది సరి అయినదో గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ సి హిందీ. కబీరు హిందీ భాషలో ఆయన కవిత్వము రాశారు. ఆయన ఉత్తర భారతదేశంలో ఒక ప్రధానమైన కవి. ఆయన కూడా భక్తి ఉద్యమాన్ని బాగా వ్యాప్తి చేశారు. నెక్స్ట్ క్వశ్చన్. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో జర్మనీ, అమెరికాలలో భారత స్వాతంత్రోద్యమకారులు స్థాపించిన పార్టీ ఏది? ఆప్షన్స్ గదర్ పార్టీ, ఆప్షన్ ఏ గదర్ పార్టీ, ఆప్షన్ బి భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ, ఆప్షన్ సి ముస్లిం లీగ్, ఆప్షన్ డి ఏది కాదు. క్రింద ఇవ్వబడిన ఆప్షన్స్లో ఏది సరి అయినదో గుర్తించండి. ఆన్సర్ ఏ గదర్ పార్టీ. అంటే భారతదేశ యొక్క స్వాతంత్ర ఉద్యమం అంటే రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో భారతదేశ స్వాతంత్ర ఉద్యమం కూడా జరుగుతుంది. కొంతమంది భారత స్వాతంత్ర ఉద్యమకారులు జర్మనీ, అమెరికాలో ఉన్నవాళ్ళు అక్కడ గదర్ పార్టీ అనే ఒక పార్టీని స్థాపించి భారతదేశానికి స్వాతంత్రం రావడానికి వాళ్ళ వంతు ప్రయత్నం చేశారు. నెక్స్ట్ క్వశ్చన్. దక్షిణాఫ్రికాలో వర్ణ వివక్షతకు వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తి ఎవరు? ఆప్షన్స్. ఆప్షన్ ఏ అంగే సాన్ సూరి, ఆప్షన్ బి నెల్సన్ మండేలా, ఆప్షన్ సి మహాత్మా గాంధీ, ఆప్షన్ డి మార్టిన్ లూథర్. క్రింద ఇవ్వబడిన ఆప్షన్స్లో ఏది సరి అయినదో గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ బి నెల్సన్ మండేలా. ఈ నెల్సన్ మండేలా ఈ దక్షిణాఫ్రికాలో వర్ణ వివక్షతకు వ్యతిరేకంగా పోరాడిన మహా వ్యక్తి. ఆయన
జీవితంలో ఎక్కువ భాగం అక్కడ బ్రిటిష్ వాళ్ళ పరిపాలన ఉండేది. అక్కడ జాతి వివక్షత, తెల్లవాళ్ళు నల్లవాళ్ళు అనే వివక్షత ఉండేది. అందువలన ఆ జాతి వివక్షతకు వ్యతిరేకంగా ఆయన పోరాడారు. ఆయన్ని నల్ల సూర్యుడు అని కూడా అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్య సంక్రమణ సిద్ధాంతము ప్రవేశపెట్టిన గవర్నర్ జనరల్ ఎవరు? ఆప్షన్స్: ఏ. విలియం బెంటింగ్, బి. కారన్ వాలిస్, సి. డల్హౌసీ, డి. వారన్ హేస్టింగ్స్. క్రింద ఇవ్వబడిన ఆప్షన్స్లో ఏది సరి అయినదో గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ సి, డల్హౌసీ. ఈ రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని ఈ డల్హౌసీ గవర్నర్ జనరల్గా ఉన్నప్పుడు ప్రవేశపెట్టాడు. ఈ రాజ్య సంక్రమణ సిద్ధాంతం ద్వారా ఈ స్వదేశ రాజులకు ఎవరికైనా సరే సంతానం లేకపోతే వాళ్ళు అంతకుముందు దత్తత తీసుకునేవాళ్ళు. అలా కాకుండా స్వదేశ రాజుల్లో సంతానము లేని వాళ్ళ రాజ్యాలను ఈ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళ ఆధీనంలోకి వాళ్ళు స్వాధీనం చేసుకునేవాళ్ళు. ఈ రాజ్య సంక్రమణ సిద్ధాంతం ద్వారా అనేక రాజ్యాలను డల్హౌసీ కలుపుకున్నాడు. దానివల్ల అనేక మంది భారతీయులు స్వదేశీ రాజులు ఆయనకు వ్యతిరేకించారు. ఝాన్సీ లక్ష్మీబాయి లాంటి వాళ్ళు ఆయనకు వ్యతిరేకంగా పోరాడారు. ఆ తరువాత ప్రథమ స్వాతంత్ర్య సమరం 1857 తిరుగుబాటు రావడానికి కూడా ఈ రాజ్య సంక్రమణ సిద్ధాంతం అనేది కొంతవరకు కారణం అయింది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాణిని జతపర్చుము. 1. విశాఖదత్తుడు, 2. శూద్రకుడు, 3. వాత్సాయనుడు, 4. అమరసింహుడు. ఏ. అమరకోశం, బి. కామసూత్రాలు, సి. ముద్ర రాక్షసము, డి. మృత్యకటికము. క్రింద ఇవ్వబడిన ఆప్షన్స్లో ఏది సరి అయినదో గుర్తించండి. ఆన్సర్స్: 1కి సి, విశాఖదత్తుడు ముద్ర రాక్షసము, 2 శూద్రకుడు, 2కు డి మృత్యకటికం, 3కు బి కామసూత్రాలు, వాత్సాయనుడు కామసూత్రాలు, 4 అమరసింహుడు, ఏ అమరకోశం. అమరసింహుడు అమరకోశం అనే గ్రంథాన్ని రాశారు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.